పూరిలో జగన్నాథుడు ఒక రోజు భోజనం తినలేదు అని మీకు తెలుసా? ఈ సంఘటన వింటే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. పూరిలో నైవేద్యం పెట్టాక అక్కడ ఉన్న పూజారులు వాళ్ళ చేతిలో నీళ్లు తీసుకుని జగన్నాథం ముఖాన్ని ఆ చేతిలో చూస్తారు. ఆ ముఖం కనిపిస్తేనే స్వామివారు నైవేద్యం స్వీకరించినట్టు. కానీ 1890లో ఒక రోజు స్వామివారి ముఖం ఆ నీళ్లలో కనిపించదు. దాంతో భయపడిపోయి పూజారులు అప్పటి రాజు దగ్గరికి వెళ్లి జరిగింది మొత్తం చెబుతారు. అప్పుడు రాజు అక్కడికి వచ్చి రుచికరమైన వంటలు చేపిస్తాడు. కానీ ఎన్ని పెట్టినా కూడా జగన్నాథుడి ముఖం మాత్రం నీళ్లలో కనిపించదు. దాంతో స్వామివారు తిన్నంత వరకు నేను కూడా తినను అని పట్టుదలతో ఆ రాజు ఆ గుడిలోనే కూర్చొని నిద్రపోతాడు. అప్పుడు ఆయన కలలో ఆ జగన్నాథుడు ప్రత్యక్షమయ్యి, రాజా, పక్క వీధిలో ఉన్న వేదమాత అనే ఒక ముసలి ఆవిడ ఎంతో ప్రేమతో తన చేతులతో వంటలు చేసి ఆమె కూడా తినకుండా నన్ను పిలిచింది. ఆమె అంత కష్టపడి ఆమె తినకుండా చేసిన వంట నేను స్వీకరించకపోతే ఎలా చెప్పు? అందుకే తినడానికి ఆమె ఇంటికి వెళ్ళాను. అంతేకాని మీరు పెట్టిన ఆహారం నాకు నచ్చక